భూపాలపల్లి జిల్లా రేపాకపల్లెలో విషాదం నెలకొంది. పంట వ్యర్థాలకు నిప్పు పెట్టే క్రమంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన చాగర్ల చంద్రమౌళి, భాగ్య దంపతులు పొలంలో వరిగడ్డి తగలబెట్టేందుకు చేను వద్దకు వెళ్లారు. గడ్డికి నిప్పు పెట్టగానే ఒక్కసారిగా గాలికి మంటలు విస్తరించాయి. తప్పించుకునే లోపే చంద్రమౌళి మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. కళ్లెదుటే భర్త మంటల్లో కాలిపోతుంటే భాగ్య గుండెలు బాదుకుంది. అతన్ని బయటకు లాగేందుకు వెళ్లి ఆమె కూడా తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హన్మకొండకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. కర్నూలు నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగి కరెంటు తీగలపై పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనపర్తి జిల్లాలో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షం పడింది. గాలివాన బీభత్సానికి రోడ్డుకు అడ్డంగా చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తకోట మండలం పాలెం బ్రిడ్జి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై చెట్టు నేలకూలటంతో వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. మదనాపురం మండలం శంకరమ్మపేట గ్రామంలో ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.